మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నాకు శుభాభి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు గారు రచించేటువంటి మాటలు ఉంటున్నాయి. దేవుడు ఈ మాటల ద్వారా మీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. జీవ మరణములు నాలుక వశము. మనం మాట్లాడే మాటల ద్వారా ఆ యొక్క శాపములు ఆశీర్వాదములు మనము పొందుకుంటూ ఉంటున్నాము. నువ్వు ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు చూసినా శపించినట్టయితే, బూతులు మాట్లాడినట్టయితే, నీవు కూడా నీకు తెలియకుండానే ఆ శాపము, ఆ యొక్క అనారోగ్యము నీకు కొని తెచ్చుకొని ఉంటున్నావు. నువ్వు క్రీస్తును పోలిన వాడిగా ఒక వ్యక్తిని ఆశీర్వదించినట్టే ఉండాలి నీ మాటలు. దేవుడు నిన్ను దీవించునుగాక, ప్రతి విషయంలో ఆశీర్వదించును కాక అని ఒక మంచి క్షేమకరమైనటువంటి ఆదరణ ఇచ్చి ఓదార్చేటువంటి మాటలే నీ నోటికి రావాలి. కానీ వ్యర్థమైనవి, బాధపడేవి, ఎదుటి వ్యక్తిని కృంగదీసేవి, వాళ్ళను ఆత్మహత్య చేసుకునేంతగా దిగదార్చేటువంటి భయంకరమైనటువంటి మాటలు నీ నోటికి రానివ్వకూడదు. మనం కనుక చూసినట్టయితే చిన్న నిప్పురవ్వ ఒక పెద్ద అడవిని కాల్చేసినట్టుగా నీ మాటల ద్వారా నువ్వు అనేక మందిని కాల్చేవాడిగా ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవు కనుక నీ మాట చాలా ప్రేమగా ఉండాలి. నీ మాట చాలా మృదువుగా ఉండాలి. నీ మాటలో ఒక గొప్ప దేవుని శక్తి కనబడాలి.